ఒక కవిత్వం మాత్రం వచ్చేసింది ఆయన అన్ని కవిత్వపు లక్షణాలు లేదు ఇంకా చందోబద్ధంగా అక్షరాలు వచ్చేసరికి నోటి నుంచి తనకు ఒక కావ్యం రాయాలని ఆలోచన ఇంకా తనలో ఒక కవి ఉన్నాడన్నట్టుగా నెక్స్ట్ అతనికి వచ్చింది. మనసులో ఆలోచన తీసుకున్నప్పుడు ఒక కవిత్వం రాయాలి, ఒక పాట, ఒక కావ్యం రాయాలా అని అనుకుంటాడు. అట్లా అనుకుంటూ తాను వెళ్తున్నాడు. ఆ మధ్యలోనే నారద మహర్షి అనుకోకుండా వచ్చి రాస్తున్నాడు. ఆ ఋషి పేరే వాల్మీకి ఋషి. ఆ ఋషి గారికి అనుకోకుండా వాల్మీకి అదే రోజుల్లో అదే సంకల్పం మనసులో పెట్టుకున్న రోజుల్లోనే నారదుడు వచ్చింది. వారిద్దరి పరస్పర వివాదాలు చేసుకున్న తర్వాత ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నారదుడికి మరి వాల్మీకి అడిగాడు, నేను ఒక కావ్యం రాయాలనుకున్న మహర్షి, దానికి ఎక్కడో పాత ఇతిహాసమును తీసి ఎవడో కథానాయకుడు ఇంకెవరినో అతని మీద రాయాలంటే నాకు ఏదో రాజు మీద ఈ రోజుల్లో ఉండాలి, సరిగ్గా బతికి ఉండాలి. ఇదే రోజుల్లోనే ఉన్న ఒక మంచి చరిత్రవంతుడైనటువంటి రాజు కావాలి, అతనిలో సమస్తమైనటువంటి మంచి లక్షణాలు కావాలి. అప్పుడు అతడు అంటాడు, కోస్మిన్ సాంప్రదంలోకి గుణవాన్ కష్ట వీర్యవాన్ ధర్మశ్చ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రకేణ శకోయుక్త సర్వభూతేషు హితః. ఇట్లా 4 శ్లోకాలను ఆయన వర్ణిస్తారు. దాంట్లో 16 కళలు ఉన్నాయి, 16 గుణాలు ఉన్న వ్యక్తి కావాలి. ఇటువంటి గుణాలు ఉన్న వ్యక్తి గురించి నేను కావ్యం రాయాలనుకుంటున్నాను. కోస్మిన్ సాంప్రతంలోకి, ఎవరు అస్మిన్ సాంప్రతంలోకి, ఈ రోజుల్లో ఉన్నటువంటి గుణవాన్ కష్ట వీర్యవాన్, గుణవంతుడై ఉండాలి, వీర్యవంతుడై ఉండాలి, ధర్మజ్ఞుడై ఉండాలి, కృతజ్ఞత కలిగిన వాడై ఉండాలి, సత్యమును మాట్లాడేవాడై ఉండాలి, దృఢవ్రతుడై ఉండాలి, చరిత్రవంతుడై ఉండాలి, సర్వభూతములను దయతో చూసేవాడై ఉండాలి, విద్వాన్ సమర్థ కస్యైవ ప్రియదర్శన ఆత్మవాన్ చిత్తక్రోధ ద్యుతిమాన్ అనస్మీయక విభక్తి దీపా చాత రోషస్య దైవే. ఇటువంటి 16 గుణాలు ఉన్న వ్యక్తి నాకు కావాలి మహర్షి. మీరు ముల్లోకాలు సంచరిస్తుంటారు కాబట్టి అటువంటి 16 గుణాలు ఉన్న వ్యక్తి నాకు కావాలి. ఆ మహానుభావుని మీద నేను రాయాలనుకున్న కావ్యం. ఆయన గురించి అంటే ఇక్ష్వాకు ప్రభువు రామ అని చెప్పేసి రాముడి గురించి చెప్తాడు. అక్కడ చరిత్రాంతా చెప్తాడు. చెప్తుంటే అప్పుడు రాయాలను ఉద్యుక్తుడవుతాడు ఈ మహర్షి. అయితే ఇక్కడ ఉన్న 16 గుణాలు చూడు. నేను ఇవన్నీగా ఏమి మాట్లాడక కేవలం ఈ 16 గుణాలు ఏవైతే వీటి గురించి రాముడిలో ఉన్న ఈ 16 గుణాలను మనం కొంచెం చెప్పుకున్నాం. గుణవాన్, రాముడు గుణవాన్, గుణవంతుడు, అనేక గుణాల సమన్వితుడు, మంచి మంచి గుణాల శోభితుడు రాముడు. చూడండి, విద్య చిన్నప్పుడే బాల్యంలో విద్య నేర్చుకున్నాడు, ఎంత గుణవంతుడే నేర్చుకున్నాడు. 4 వేదాల జ్ఞానాన్ని వశిష్ఠుని దగ్గర ఎంత వినయంగా నేర్చుకున్నామంటే మామూలు. చాలా ఆయన చరిత్ర అంతా వస్తుంది, అనేక గుణాలు మనకు నిత్యం ప్రశాంతాత్మ మృదుపూర్వంచ భాష. అక్కడ నిత్యం ప్రశాంతంగా ఉండేవాడు, మృదువుగా మాట్లాడేవాడు. ఎవరితోనైనా సరే ఎవరైనా గట్టిగా మాట్లాడుతుంటే జవాబు ఇచ్చేవాడు. అతని యొక్క గుణాలు ఇన్ని చెప్పాలి. గుణవాన్ కష్ట వీర్యవాన్, చాలా వీర్యవాన్ అంటే పరాక్రమవంతుడు రాముడు. విశ్వామిత్రుడు యాగరక్షణ కోసం వచ్చినప్పుడు దశరథుడు నా పిల్లలు పంపించాడు. ఎందుకంటే రామలక్ష్మణుడు పంపించుకున్నాడు. చిన్నప్పుడు ఒక భిక్షగాడు వచ్చేవాడు. నిజంగా ఆ అనాగరికుల్లో సైతం, సముదాయం వాళ్ళలో సైతం కూడా రామకథ ఎంత బాగుంటుందో వాళ్ళు
వచ్చినారు మాటలతో పాడుకునేవాడు. దశరథ రామ నీ కోమరుల ఎంట గోలు, దశరథ రామ నీ కోమరుల ఎంట గోలు. ఇంకా పాడేవాడు. చూస్తుంటే అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వినాలనిపించింది. ఉదయట లౌకుటి మందుడట, రామ లక్ష్మణులట వారన్నములట. నిజంగా మనము చూస్తుంటే పల్లెటూళ్ళలో రాముని కథ ఎంత ప్రచలితమై ఉంది, ఎంత లోపల అందరి హృదయంలో పెరవచ్చు ఇప్పుడు లేరేమో కానీ నిజంగా రాముని కథ అంత అద్భుతంగా నాగరికులు అనాగరికులు అందరిలో కూడా నిరక్షరాస్యులు అక్షరాస్యులు అందరిలో కూడా హృదయంలో నిండిపోయింది రాముడు. అటువంటి యాదరక్షణ కోసం వచ్చినటువంటి విశ్రామికుడు పంపించమంటే దశరథుడు పంపించకపోతే వశిష్ఠుడు వీళ్ళందరూ నీకు నీ పిల్లలు ఎప్పుడు చిన్న పిల్లలుగానే ఉంటారు, వీరాలు వీరులైనప్పటికీ కూడా నీ కళ్ళకు నీ ప్రేమ కారణం వలన రామలక్ష్మణులకు సామాన్యంగా మాదిరి కనిపిస్తారు. వాళ్ళ అసామాన్యుడు పంపించమనంటే ఇష్టం లేకుండా పంపిస్తారు తప్పదు. అక్కడ వాళ్ళ పరాక్రమం చూస్తే యాగరక్షణలో ఆ తాటని నిర్వహించడం, మారీచుని నిర్వహించడం, మారీచుని మరి వాటిని చప్పడిగని ఒక్క బాడకు దెబ్బతో నడి సముద్రంలో పడతాడు మారీచుడు. కరదూషకులను సుమాహుల వీరులను రాక్షసులను వాళ్ళను తరిమికొట్టి యాగరక్షణ చేస్తారు. అటువంటి వీర్యవా ఎన్ని 16 గుణాలు గుర్తుంచుకోండి. గుణవాన్ కష్ట వీర్యవా ధర్మజ్ఞ కృతజ్ఞ ధర్మజ్ఞుడు. రాముడు ధర్మం తెలుస్తాడు. ఆయన జీవితంలో ఎక్కడ ధర్మం తప్పినట్టు కనిపించాడు. చూడండి, సుగ్రీవుడితో స్నేహితుడు కానీ వాళ్ళతో స్నేహితుడు ఎందుకు చేయలేదు? వాళ్ళతో అన్యాయం, వాడి దుర్మార్గం. సుగ్రీవుడు ధర్మజ్ఞుడు, వారి తమ్ముని భార్యను తీసుకున్నాడు బలవంతంగా. వాడు ఎందుకు దుర్మార్గం? వారితో స్నేహితుస్తే ఇంకా సులభమయ్యేది. రావణుడు సంహరించబడేవాడు తెలుసు, కానీ ధర్మాత్ముడైన సుగ్రీవుడికే సాయం చేశాడు. అటువంటి ధర్మం చేశాడు. మీరు ఎక్కడైనా సాగరిస్తారు. ఇప్పటికే పాపం మీరందరూ మీ ఓపికను పరీక్షించిన వాళ్ళు అవుతలేదు. చాలాసేపు అయింది. అందుకోసం నేను ఎక్కువ ఏమి తీసుకోలేదు. కేవలం 16 గుణాల గురించి చెప్తూ, అది కూడా సంక్షిప్తంగా చెప్తూ ముగిస్తాను. నేను మిమ్మల్ని విసిగించను. వినడానికి కూడా ఓపిక ఉంటుంది కదా. మరి ఇంతగానో ఏం చెప్తున్నాడు, ఎప్పుడు ముగిస్తాడు అనుకుంటాను. కాబట్టి నా సమయం తక్కువనే తీసుకుంటాను. గుణవాన్ కష్ట వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ. కృతజ్ఞ అంటే చేసిన మేలు మరవలేదు. అది చేసిన మేలు మర్చిపోయే వాళ్ళు ఎవరైనా మనం స్నేహం చేస్తే కదాచిత్ ఉపకారైన రాముడు ఏ కొంచెం ఉపకారం ఎవరైనా చేసినా కానీ కూడా మర్చిపోయేవాడు కాదు. 100 అపకారాలు చేసినా సరే అపకారాలు శ్రద్ధ ఇరవి అది మనసులో పెట్టేవాడు కాదు. మనోభావం చేత